ఎవరైనా హిందూ యువకుడు ముస్లిం యువతిని లేదా హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే 5 లక్షల క్యాష్ ఇన్సెంటివ్ గా ప్రకటించాడు. బీజాపూర్ సిటీ ఎమ్మెల్యే, హిందుత్వ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరు పొందినటువంటి బసనగౌడ పాటిల్ యత్నాల్. సో ఇతను ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఈ వీడియో బాగా వైరల్ అయిపోయింది. ఈ వీడియో ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, కర్ణాటకలో రీసెంట్ గా ఒక హిందూ అబ్బాయి ఈ ముస్లిం అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకోవడం వల్ల ఆ హిందూ అబ్బాయిని ముస్లింలు నరికేశారు, మసీదు ముందే నరికేశారు. సో ఇలాంటి సంఘటన చాలా భయంకరమైనటువంటి సంఘటన, చాలా బాధాకరమైనటువంటి సంఘటన. అలాంటి సంఘటనతో బాధితుల కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదేమైనా ఎమ్మెల్యే వ్యాఖ్యలు అనేటటువంటి కొంత వైరల్ అయ్యాయి. కానీ ఇక్కడ హిందూ యువకుడు దెబ్బతిన్నాడనే ఉద్దేశంతో అతను ఆ విధంగా మాట్లాడిండొచ్చు. అది ఆవేశంగా మాట్లాడినా, ఏది మాట్లాడినా ఒక పబ్లిక్ ఫిగర్ అయినటువంటి వ్యక్తి పబ్లిక్ లో ఇలాంటి మాట్లాడడం వల్ల హిందూ ముస్లిం యూనిటీ దెబ్బతింటుందనేది విశ్లేషకులు తర్వాత పెద్దల యొక్క ఆలోచన. సో ఇంకో విషయం ఏంటంటే, ఇదే బసనగౌడ పాటిల్ గతంలో ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే, అంటే ఇలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే బీజేపీ పార్టీ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. జస్ట్ 6 months అయింది అతన్ని సస్పెండ్ చేసి, 6 సంవత్సరాలు సస్పెండ్ చేయడం జరిగింది. ఇది కూడా అతని విషయంలో జరిగినటువంటిది. సో ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఆలోచిస్తే బాగుంటుంది అనేది. ఎందుకంటే ముస్లిం యువతులందరినీ టార్గెట్ చేయడం మంచిది కాదని, ముస్లింలు కూడా మేము పిల్లల్ని కారణం క్యాష్ ప్రైజ్ కోసమా అని వాళ్ళు ప్రశ్నించడం అనేది జరిగింది. సో ఏదేమైనా మంచి సమాజ నిర్మాణానికి కొన్నిటిని మనం భరించక తప్పదు.